హాయ్ ఫ్రెండ్స్. ప్రస్తుతం సినీ పరిశ్రమలో తమకంటూ గుర్తింపు తెచ్చుకున్న ఎంతోమంది నటీనటులు సున్నా నుంచి మొదలుపెట్టిన వారే. అయితే అవకాశాల కోసం చెప్పులరిగేలా తిరిగిన వారే. క్యారెక్టర్ ఆర్టిస్ట్గా, హీరోగా 100కు పైగా సినిమాల్లో నటించి మెప్పించారు శివాజీ. ఎడిటింగ్ రూమ్లో మొదలైన ఆయన సినీ ప్రయాణంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు. అసలు సినిమా ఇండస్ట్రీలో ఎలా అడుగుపెట్టారో ఓ సందర్భంలో పంచుకున్నారు. 1996వ సంవత్సరంలో కేఎస్ రామారావు స్టూడియో పెట్టారు. అప్పుడే జెమినీ, ఈటీవీ వస్తున్నాయి. కేఎస్ రామారావు గారిని కలవాలంటే ఒక చిన్న సమస్య. పని కోసం కలుస్తానంటే ఎవరిని లోపలికి రానివ్వరు. కథ చెప్పాలి అంటే పంపుతారు. ఈ విషయం దర్శకుడు దశరథ్ ద్వారా తెలిసింది. అప్పుడు దశరథ్ యండమూరి దగ్గర అసిస్టెంట్గా పనిచేస్తున్నారు. ఆ విషయం గుర్తుపెట్టుకొని కేఎస్ రామారావు గారి ఆఫీస్కి వెళ్ళా. కథ చెబుతానని చెప్పి లోపలికి వెళ్ళిన నేను నిజం ఒప్పుకున్నా. సార్, నాకు కథ చెప్పడం రాదు, ఎడిటింగ్ వచ్చు, నాకు ఉద్యోగం ఇవ్వండి అని అడిగా. ఓరిని దుంపతేగా, భలే వాడివయ్యా, సర్లే జీతం ఎంత కావాలి అని అడిగారు. అన్నం పెట్టి బట్టలు కొనుక్కోవడానికి ఏదైనా ఇవ్వండి అన్నాను. క్యాషియర్కు చెప్పి 800 ఇచ్చారు. అందులో కొంత డబ్బులు పెట్టి బట్టలు కొన్నా. మరో స్నేహితుడి దగ్గర ఇంకొంత అప్పు తీసుకుని శ్రీనగర్ కాలనీలో రూమ్ తీసుకున్నా. రోజు ఆఫీస్కి వెళ్ళి బాగా పనిచేసేవాడిని. గంటకు 100 ఇచ్చేవారు. బేటాలు, అదనం. కొన్నిసార్లు దాదాపు 18 గంటలు పనిచేసేవాడిని. బాగా వర్క్ వచ్చిన తర్వాత కేఎస్ రామారావు దగ్గరికి వెళ్ళి, సార్, కొన్ని రోజులు ఫ్రీలాన్సర్గా పనిచేయాలనుకుంటున్నా అని చెప్పా. సాధారణంగా ఆయనకు కాస్త కోపం ఎక్కువ. కానీ నా పనితనం చూసి, సర్లే వెళ్ళు, ఒకవేళ నీకు అక్కడ ఇబ్బంది అయితే మళ్ళీ వచ్చేయి అన్నారు. దీంతో మంజులా నాయుడు దగ్గర ఎడిటింగ్ వర్క్లో చేరా. నెలకు 5,000. బయట వర్కులు చేసుకునేందుకు కూడా అవకాశం ఇచ్చారు. జెమినీ టీవీలో పనులు మొదలయ్యాక నెలకు 15,000 సంపాదించా. అప్పులన్నీ తీర్చేశా. సొంత కారు కొని ఇంటికి వెళ్ళా. అమ్మకు బంగారు గొలుసు చేయించా అని శివాజీ చెప్పుకొచ్చారు. ఆ తర్వాత చిరంజీవి నటించిన మాస్టర్తో వెండితెరకు పరిచయం అయిన శివాజీ వరుస అవకాశాలు దక్కించుకొని సోలో హీరోగా రాణించారు. బిగ్ బాస్ 7లో 3వ స్థానంలో నిలిచారు. ఇదండి ఈరోజు అప్డేట్.